ఇటుల జేతువటర ఇది తగునటర ఇటుల జేతువటర ఇది తగునటర ఓ రామ రామ ఓ రామ రామ ఇటుల జేతువటర ఇది తగునటర ఓ రామ రామ ఓ రామ రామ కటకట నాపై నింత కరుణయుంచితివటర కటకట నాపై నింత కరుణయుంచితివటర కటకట నాపై నింత కరుణయుంచితివటర కటకట నాపై నింత కరుణయుంచితివటర ఇటుల జేతువటర ఇది తగునటర ఓ రామ రామ ఓ రామ రామ. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన ముఖారి రాగంలో కూర్చబడినటువంటి రామదాసు కీర్తన. చాలా చక్కగా పాడి వినిపించిన గురువుగారికి అనేక వందనాలు తెలుపుతూ మనం యోగ వాసిష్టంలో నిన్న మనకి నా అసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః నాస్తేవ్య సుఖదుఃఖాది పరమాత్మాస్తి సర్వగః అంటూ చెప్పి దానికి సంబంధించిన వివరాన్ని ఇచ్చిన తర్వాత ఇంకా అర్జునుడికి ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, సత్ పదార్థం అంటే ఏమిటి, అసత్ పదార్థం అంటే ఏమిటి, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. నిజానికి ఉనికి గల సత్ పదార్థానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఒక క్షణమైన లేకపోవడం అనేది లేదు. త్రికాల బాధ్యంగా ఉండగలిగితేనే దానికి సత్ అని పేరు కదా. అది కాక మిగిలిందంతా అసత్తే అవుతుంది. అది కొంతసేపు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలా కనిపించే సమయంలో కూడా దానికి ఉనికి లేనే లేదు. కొన్ని కోట్ల సంవత్సరాలు ఉందనుకుంటే మధ్యలో ఒక క్షణం లేదు. తర్వాత మళ్ళీ కోట్ల సంవత్సరాలు ఉంది అన్నా సరే మధ్యలో ఒక క్షణం దానికి అస్తిత్వమే లేదు కనుక మిగిలిన సమయంలో దానికి ఉన్నట్టుగా కనిపించే అస్తిత్వం భ్రాంతి మాత్రమే. లేని దానికి నిజమైన ఉనికి ఉండనే ఉండదు. ఇదే సిద్ధాంతం. దీన్ని కాదలాలని అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఉన్నది ఎప్పుడూ ఉంటుంది, లేనిది ఎప్పుడూ ఉండనే ఉండదు. ఇది ఖాయం. అందుకే సుఖదుఖాలనేవి లేనే లేవు. వాటికి అస్తిత్వమూ లేదు. అస్తిత్వం ఉన్నది ఒక్క పరమాత్మకు మాత్రమే. నిజమైన ఉనికి లేకపోయినా ఉన్నట్లు కనిపించే ఈ సమస్త పదార్థాల్లోనూ వ్యాపించి ఉండి వాటికి తాత్కాలిక అస్తిత్వాన్ని ప్రసాదిస్తున్నాడు ఆ పరమాత్మ ఒక్కడే. కాబట్టి అర్జున, ఈ ప్రపంచం సత్యం అనే ఆలోచన విడిచిపెట్టు. నువ్వు ఆత్మ అసత్యం అనే ఆలోచన కూడా విడిచిపెట్టు. ఈ రెంటికి ముడిపెట్టే మనస్సును కూడా విడిచిపెట్టు. అప్పుడు చిదాత్మ ఒక్కటే మిగిలి ఉంటుంది. దానిలో నువ్వు స్థిరంగా ఉండిపో అంటున్నారు. ఆత్మ సుఖాలతో సంతోషించేవాడు కాదు, దుఃఖాల్లో పడిపోయేవాడు కాదు. ఇతడు చైతన్య స్వరూపుడై శరీరంలో ఉంటూ కూడా దృశ్య పదార్థాలన్నిటికీ సాక్షిగా ఉంటున్నాడనమాట. ఈ దేహాది దృశ్య పదార్థాల స్వరూపాలను పొందేది చిత్తమే. ఇది జడం. ఇది నశించిన ఆత్మకి ఏమాత్రం లోటు రాదు. అజ్ఞానం వల్ల తాడును చూస్తే పావనిపించి భయం కలుగుతుంది. ఆ భయం ఎలా పోతుంది? అక్కడ ఉన్నది తాడే అని జ్ఞానం మనకు కలిగినప్పుడు అది పోతుంది. అలాగే అజ్ఞానం వల్ల ఆత్మయందు దేహాదులు సుఖాదులు అనే భ్రాంతులు కలుగుతూ ఉంటాయి మనకి. ఈ భ్రాంతులు పోవాలి అంటే ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం, వేరే దారి లేదు. కాబట్టి అర్జున, నువ్వు ఉత్పత్తి వినాశాలు లేనట్టి పరమాత్మను గురించి తెలుసుకో.
తదేకత్వాన్ని పొందు. తద్భిన్నమైన ద్వైత పదార్థ సమూహాన్ని పరిత్యజించు. లాభాలాభాల విషయంలో సముడువై, గుహలో బిగిసిపోయిన గాలిలాగా కదలలేని వాడివై, తొడకక బెడకక మీదకొచ్చి పడిన ప్రస్తుత కర్మను ఆచరించు అంటూ ఆయనకు చెప్తున్నారన్నమాట. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ కరిష్యసి కౌంతేయ తదాత్మేతి స్థిరో భవ అన్నారు. ఇది సర్గ 54లో 22వ శ్లోకం అన్నమాట. ఇది భగవద్గీతలో 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో అన్వయించవచ్చు మనం. ఓ కౌంతేయ, నువ్వు ఇప్పుడు ఏది చేస్తున్నావో, ఏది తింటున్నావో, ఏది హోమం చేస్తున్నావో, ఏది దానం చేస్తున్నావో, ఇక ముందు ఏం చేయబోతున్నావో అవన్నీ ఆత్మస్వరూపాలే అనే నిశ్చయంలో స్థిరంగా ఉండు. నువ్వు భగవద్గీతలో ఈ ఘట్టంలో నువ్వు చేసేవన్నీ నాకే సమర్పించు అంటారు పరమాత్మ. అదే బ్రహ్మార్పణం అంటారు. అక్కడితో ఆగలేదు. దీనివల్ల నీకు కర్మ సన్యాస యోగం లభించి దానివల్ల నీకు విముక్తి కూడా వస్తుందని చెప్పారు ఈ 10 శ్లోకంలో. యోగ వాసిష్ఠ శ్రీకృష్ణుడు ఈ బ్రహ్మార్పణ సోపానాన్ని పక్కన పెట్టేసి తదాత్మేతి స్థిరోభవ అన్నారు. నువ్వు చేసే పనులన్నీ ఆత్మస్వరూపాలే అంటూ సూటిగా సన్యాస యోగంతో ముడిపెట్టేస్తున్నారు. కనుక ఇక్కడ సిద్ధాంత భేదం లేదని, మధ్యలో కొన్ని మెట్లను సంగ్రహం చేయడం మాత్రమే జరిగిందని మనం గ్రహించి ఇంకా ముందు ఏమేమి చెప్తున్నారో చూద్దాం. జీవుడు లోపల తన్మయత్వంతో దేన్ని భావన చేస్తాడో బయట దాన్నే పొందుతాడు. అది ఖాయం. కనుక నువ్వు సత్యమైన బ్రహ్మస్వరూపాన్ని పొందాలంటే లోపలి బ్రహ్మసత్యాన్ని తన్మయంగా భావన చేయి. అలా భావన చేసిన సిద్ధులైన బ్రహ్మజ్ఞానులు కూడా స్వధర్మంగా వచ్చి మీద పడిన పనులన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ అందరిలాగా లాభం కోసం చేయరు. వాళ్ళు లాభాలాభాలను వదిలేసి సర్వకామ పరిత్యాగమే పరమార్థం అని నిశ్చయించి పరబ్రహ్మ నిష్క్రియమని గ్రహించి కేవలం పై చేష్టలుగా కర్మలను ఆచరిస్తూ ఉంటారన్నమాట. అని చెప్పి కర్మణ్య కర్మ యః పశ్యతి అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సచోక్తః కృష్ణ కర్మకృత్ అన్నారు మనకి సర్గ 54లో శ్లోకం 25లో. ఇది మనం భగవద్గీతలో అన్వయిస్తే గనక 4వ అధ్యాయంలో 18వ శ్లోకం కింద ఉంటుంది. ఒక చిన్న భేదం, అక్కడ పశ్యేత్ అని ఉంది. దానికి శంకర భగవత్పాదుల వారు పశ్యతి అనే అర్థం రాసేశారు. ఆ పదమే ఇక్కడ యోగ వాసిష్టంలో ఉందన్నమాట మనకి. ఇది కూడా భగవద్గీతలోని ప్రాణనాడి వంటి ఘట్టాల్లో ఒకటే. అందుకే ఆ ఘట్టం నుంచి మనం 3 శ్లోకాలు ఘట్టం కింద తీసుకోవచ్చు మనం. ఓ అర్జున, వెనుక చెప్పిన రీతిగా బ్రహ్మ అనేది నిష్క్రియం. కనుక ఎవరైతే స్వధర్మ విహిత విధి రూపాలైన కర్మలన్నిటి నిష్కామంగా ఆచరించడం ద్వారా ఆ కర్మల్లో ఆ కర్మను మాత్రమే అనగా ఆ పరబ్రహ్మను మాత్రమే దర్శిస్తూ అలాగే అకర్మయందు సతత ప్రవాహ రూపమైన నియత కర్మను దర్శిస్తున్నాడో వాడే అసలైన బుద్ధిమంతుడు, వాడే వివేకి, వాడే నిజంగా సమస్త కర్మలను ఆచరించిన సమర్థుడు అంటూ పెద్దలు చెప్తున్నారు అని చెప్పి ఇంకేం చెప్తున్నారు? మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ అన్నారు. ఇది ఎక్కడ చెప్తున్నారు మనకి? సర్గ 54లో 26వ శ్లోకం అన్నమాట. ఇది భగవద్గీతలో కనుక మనకి చూస్తే 47వ శ్లోకం, ఇది అక్కడ 2వ అధ్యాయంలో వస్తుంది. 48వ శ్లోకంలో కొంత పార్ట్ కూడా వస్తుంది అన్నమాట. కనుక ఓ అర్జున, నువ్వు అలాంటి వివేకాన్ని సంపాదించుకో అన్నారు. లోకంలో కర్మలు చేసేవారంతా లాభాలాభాలను దృష్టిలో పెట్టుకొని వాటి కోసం పనిచేస్తూనే ఉంటారు. కనుక వాళ్ళు చేసే కర్మలకు హేతువులు కర్మ ఫలితాలే. నువ్వు అలాంటి వాడివి కావద్దు. లోకంలో లాభాలాభాల మీద దృష్టి లేనివారు అసలు ఏ పని చేయకుండా సోమరులపై పడుంటారు. నువ్వు అలా కూడా కాబోకు. మరైతే ఎలా ఉండాలంటావా? యోగస్థుడవై కర్మలను ఆచరించు అన్నారు.
నిత్యసిద్ధుల యందు సమత్వమే యోగమని పూర్వం నీకు చెప్పాను. అలాంటి సమదృష్టి రావాలి అంటే ఆసక్తిని విడిచిపెట్టాలి. కనుక ఓ ధనంజయ, నువ్వు సంఘాన్ని పరిత్యజించి యోగస్థుడవై కర్మలను ఆచరించు అంటూ చెప్తున్నారు. ఈ మాటే మళ్ళీ మరోసారి చెప్తాను విను. నువ్వు కర్మల మీద ఆసక్తిని పెట్టుకోకు. అలాగే తత్వదృష్టి విషయంలో పొరపాటు రానీకు. విహిత కర్మలను అశ్రద్ధ చేసే సోమరితనాన్ని అంటుకోనీకు నీకు అని చెప్తున్నారు. అంటే ఏ కర్మ చేయొద్దన్నారు కదా అని నిత్యకర్మలను కూడా వదిలేసి ఉండకూడదు. నీ కర్మ ఏదుందో ఆ కర్మను నువ్వు చెయ్యాలి. దాని మీద సంఘాన్ని వదిలిపెట్టుకో, అంటే ఇంద్రియాలతో కూడినటువంటి దాని మీద ఆపేక్షను వదిలిపెట్టు అంటూ ఇక్కడ చెప్తున్నారన్నమాట. కృష్ణ పరమాత్మ ఇక్కడ అకర్మ అనే పదాన్ని రెండు అర్థాలతోటి ఉపయోగిస్తున్నారు. అకర్మ అంటే ఏది కర్మ కాదో అది, కాదు అనడానికి నా అనే పదాన్ని ఉపయోగిస్తారని మనకి తెలుసు కదా. ఈ పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. చెయ్యవలసిన కర్మ చేయకుండా ఎగ్గొట్టడం అనేది ఒక దుష్కర్మ అయిపోతుంది. అప్పుడు కూడా దాన్ని అకర్మనే అంటాం. అలా కాక తాను చేసే కర్మ ఫలాసక్తి లేనిది కనుక అది లోకసిద్ధమైన కర్మల కంటే భిన్నమైంది. అది బ్రహ్మస్వరూపం. అప్పుడు కూడా దాని పేరు అకర్మే. కనుక అకర్మ అనే పదాన్ని ఏ సందర్భంలో మనం ఎలా అన్వయించుకోవాలో కొంచెం తెలుసుకొని దాన్ని వాడితే ఈ తత్వం చక్కగా అర్థమవుతుంది అంటున్నారు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యాభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా అన్నారు 54వ సర్గలో 28వ శ్లోకంలో. ఇది మనకి భగవద్గీతలో 20వ శ్లోకం 4వ అధ్యాయంలో వస్తుంది. కర్మ చేసేటప్పుడు ఈ కర్మకు నేను కర్తను అనే అభిమానాన్ని వదిలిపెట్టాలి. ఈ కర్మ వల్ల ఈ ఫలం రావాలనే ఫలాసక్తి వదిలిపెట్టాలి. ఆత్మజ్ఞానం చేత ఒక శాశ్వత తృప్తి కలగాలి. దానివల్ల విషయాల పట్ల ఆసక్తి తొలగాలి. రకరకాల ఫలితాలను సాధించుకునేందుకోసం సాధనా సంపత్తిని పోగు చేసుకునే గుణం పోవాలి మనకి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కర్మ సన్యాసం చేసినట్లే లెక్క. కానీ కర్మల నుంచి బయటపడే దారి లేక లోకానికి ఉపకారం చేద్దామని కానీ శిష్యులకు సమ్మతంగా ఉందని కానీ ఆ జ్ఞాని పూర్వంలాగే కర్మలను చేసి కూడా అతనికి నిష్క్రియమైన ఆత్మదర్శనం సిద్ధించింది కనుక అతను ఏ ఒక్క పని చేయనట్లే లెక్క అవుతుంది. అతను పూర్తిగా అక్కడ అకర్తే. అదేమిటయ్యా, ఒక చంపన అతను కర్మలను చేస్తూ ఉంటే అతను అకర్త అంటావేమిటి అని సందేహిస్తున్నావేమో. కర్తృత్వము అంటే కేవలం కర్మలను చేయడం మాత్రమే కాదు, ఫలాసక్తి మాత్రమే నిజమైన కర్తృత్వం. ఇది శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఇక్కడ చిత్రం ఉంది మనకి. మనస్సులో గనక తద్దృష్టి పడకపోతే, అంటే మనసు మూర్ఖంగా ఉంటే ఏమీ పని చేయనటువంటి అకర్తకు కూడా ఫలాసక్తి ఉంటుంది. కనుక నువ్వు ఈ రకమైన మూర్ఖత్వాన్ని పూర్తిగా పరిత్యజించు. పునరుక్తి అనుకోకు, మళ్ళీ చెప్తున్నాను విను. పరిశుద్ధమైన తత్వజ్ఞానాన్ని ఆశ్రయించి ఫలాసక్తిని పరిహరించినవాడు మహాత్ముడవుతాడు. అలాంటి మహాత్ముడు ఎన్ని రకాల కర్మలు చేసినా సరే వాడికి ఆ కర్తృత్వం రవ్వంత కూడా పట్టదు. వాడు కర్త కాకపోతే భోక్త కాడు, వాడు భోక్త కాకపోతే వాడికి భేద ప్రసక్తి అనేది లేదే లేదు. వాడు సర్వసముడై ఏకత్వ స్వరూపుడవుతాడు. దానివల్ల వాడికి అనంతత్వం సిద్ధిస్తుంది. ఇవి భూమికలు. ఈ క్రమంలో వాడు చివరికి దేహాతీత పరబ్రహ్మస్వరూపాన్ని అందేసుకుంటాడు అని చెప్తూ ఇంకేం చెప్తున్నారు? ఓ అర్జున, భేదభావం అనే ప్రమాదాన్ని పరిత్యజించి పరమాత్మ దృష్టి యందు స్థిరత్వాన్ని సాధించినవాడు మంచి చేసినా పొరపాటున చెడు చేసినా కూడా వాడు కర్త కానే కాడు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మణాం తమాహుః పండితం బుధాః అన్నారు. ఇది సర్గ 54లో 33వ శ్లోకం చెప్తున్నారు. మనకి మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. 19వ శ్లోకం కింద 4వ అధ్యాయంలో చెప్తున్నారు భగవద్గీతలో. ఎవడు చేసే పనుల వెనకాల కోరికలు కానీ
అవి విజయవంతం కావాలనే సంకల్పాలు కానీ ఉండవో అలాంటివాడు లోకోపకారార్థం కానీ జీవనార్థం కానీ ఏమైనా పనులు చేసినా సరే ఆ కర్మలన్నీ కూడాను వాడికున్న జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైనట్టే లెక్క. వాడే నిజమైన పండితుడని బ్రహ్మవేత్తల నిశ్చయం అన్నారు. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ యథాప్రాప్తానువర్తిత్వం భవభూషితభూతల అన్నారు. ఇది అక్కడ మనకి 35వ శ్లోకం అన్నమాట. ఇదే సర్గలో 54వ సర్గలో. ఇందులో మనం 2 ముక్కలుగా తీసుకోవచ్చు భగవద్గీతలోంచి. పూర్వార్థమేమో మనకి 2వ అధ్యాయంలో 45వ శ్లోకం దగ్గర ఉంది. అక్కడ అర్జునుడి నిష్కాముడి కా అని చెప్పారు. తద్వారా జ్ఞాన సమాధిని అందుకో అని అక్కడ చెప్పబడింది మనకి. ఇక్కడ సందర్భం అదే, కానీ ప్రతిపాదించిన విధానం మాత్రం కొద్దిగా మారింది. ఎలా చెప్తున్నారు? ఓ అర్జున, సుఖదుఖ హేతువులైన పరస్పర విరుద్ధాలైన విషయాల నుంచి నువ్వు బయటపడిపో. ఎల్లప్పుడూ సత్వగుణాన్నే ఆశ్రయించడానికి ప్రయత్నించి, ఇంతకుముందు దొరకనిది ఇప్పుడు కొత్తగా దొరికే దాని పేరు యోగము, ఉన్నదాన్ని కాపాడుకోవడం పేరు క్షేమం. ఈ యోగక్షేమాలు రెండిటి మీద చింత వదిలిపెట్టేశాను. నిత్యము అప్రమత్తుడివై ఉండు. స్వధర్మాన్ని ఆచరించేటప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. ఈ జాగ్రత్తలతోటి నువ్వు దేన్ని కోరకుండా దేన్ని తిరస్కరించకుండా యథాప్రాప్తంగా కర్మలను ఆచరిస్తూరా. నువ్వు ఇలా ఉంటే అప్పుడు నువ్వు ఈ భూమికే ఒక అలంకారానివి అవుతావు అని చెప్పారు. అని చెప్పి ఇంకేం చెప్తున్నారు? కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్స విశిష్యతే అన్నారు. ఇది మనకి 3వ అధ్యాయంలో 6-7 శ్లోకాలు భగవద్గీతలో వస్తాయన్నమాట. దీన్ని మనం ఇక్కడైతే 54వ సర్గలో 36-37 శ్లోకాల కింద చెప్పుకుంటున్నాం. అర్జున, ఈ జాగ్రత్తలు తీసుకోకుండా ఎవడైతే, అంటే పైన చెప్పారు కదా, ఆ జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరైతే కర్మేంద్రియాలను మాత్రమే కట్టేసుకుని మనస్సుతో మాత్రం ఆయా విషయాలను స్మరించుకుంటూ ఉంటాడో వాడు బుద్ధిహీనుడు, డాంబికాచారుడు అని పెద్దలు అంటూ ఉంటారు. దీనికి భిన్నంగా జ్ఞానేంద్రియాలను మనస్సుతోనే నియంత్రించి కర్మఫలం మీద ఆసక్తిని పరిత్యజించి ఎవడైతే కేవలం కర్మేంద్రియాలతోటి కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతారో వాడే కర్మయోగి, వాడే గొప్పవాడు అని ఆపూర్యమానామచన ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి అన్నారు. ఇది మనకి ఈ సర్కులో 54వ సర్కులో 38వ శ్లోకంలో చెప్తున్నారు. ఇది మనకి భగవద్గీతలో 70వ శ్లోకం 2వ అధ్యాయంలో వస్తుంది. మనస్సుతోటి జ్ఞానేంద్రియాలను నియంత్రించడం అంటే పైపైన నియంత్రణ కాదు. అన్ని వైపుల నుంచి నదీ జలాలు వచ్చి పడుతున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా నిండుగా ఉంటుందో అలాగే ఇంద్రియార్థాలైన విషయవాంఛలన్నీ ఎవడిలోకి చేరినా సరే వాడికి ఏ విధమైన వికారాన్ని కలిగించలేక వాడిలో లీనమైపోతాయో, అంటే వాడిని లొంగ తీసుకోకుండా చేతకాక వాడికి లొంగిపోతాయో అవి, అతను లొంగడు, అవి లొంగిపోతాయి. అలాంటి వాడే శాశ్వతమైన శాంతిని, శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు. అంతేకాని కోరికలను కోరుకుంటూ ఉండిపోయేవాడు కాదు. వశిష్ఠ మహర్షి ఇక్కడికి ఈ సర్గను పూర్తి చేసి పై సర్గను భగవద్వాక్యంగానే కొనసాగిస్తున్నారనమాట. ఈ సర్గలో 2 చోట్ల తన శ్లోకాలను తానే పునరుక్తి చేసుకోబోతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. ఏమని? ఓ అర్జున, భోగాలను విడిచిపెట్టకూడదు, అదే సమయంలో భోగాలను భావించకూడదు. ఎలా ప్రాప్తిస్తే అలా ఉంటూ సమభావంతో ఉండాలి. అంటే దేహాధారణకు కావలసినంత వరకు అన్నపానాది భోగాలను విడిచిపెట్టరాదు. కానీ హాయిగా భోగాలను అనుభవించడం అనే వ్యసనం మాత్రం పనికిరాదు. అవి వచ్చినా పోయినా సరే సమబుద్ధితోటే ఉండాలి. కనుక జనన మరణశీలమైన ఈ దేహాన్ని నేననుకోకు, సత్యస్వరూపమైన ఆ పరమాత్మనే నేను అనే భావనలో ఉండు అని చెప్పి, ఓ మహావీరా,
ఈ దేహం పోతే పోయేదేమీ లేదు, ఆత్మ పోతే అంతా పోతుంది. కానీ ఆత్మ మరి నశించేది కాదుగా. నహి సీర్యతి అచిత్తాత్మ త్యక్తా సర్వ పరిగ్రహ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఇది మనకి 55వ సర్గలో 4వ శ్లోకం అన్నమాట. ఈ దేహాదులన్నింటినీ నేనే అనే భావనతోటి స్వీకరించడానికి కారణమైనది చిత్తము. అలా స్వీకరించినవన్నీ వదిలేస్తే మిగిలిపోయినవాడు అచిత్తాత్మ. దేహాదుల పరిగ్రహం ఉన్నంత వరకు వాటికి నాశం వస్తే ఆ నాశం తనదే అనే భ్రాంతి కలుగుతూ ఉంటుంది. ఆ పరిగ్రహాన్ని పరిత్యజిస్తే మిగిలిన అచిత్తాత్మకు నాశ ప్రసక్తే లేదు. అందుకనే వేదం కూడా అచిత్తాత్మను అసీర్యో నాహి సీర్యతే అన్నారు. అతడు నాశానికి లొంగడు, అవినాశి అని అర్థం అన్నమాట. అలాంటి అచిత్తాత్మ స్థితిలో ఉన్నవాడు అన్ని రకాల పనులు చేసినా ఏమీ చేసినట్లుగా కానే కాదనమాట. ఎందుకంటే ఫలాసక్తి మాత్రమే నిజమైన కర్తృత్వం. ఇది శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఇక్కడ చిత్రం ఉంది. మనస్సులో కనుక తత్వదృష్టి పట్టుబడకపోతే, అంటే మనసు మూర్ఖంగా ఉంటే ఏమి పని చేయనటువంటి అకర్తకు కూడా ఫలాసక్తి ఉంటుంది. కనుక నువ్వు ఈ రకమైన మూర్ఖత్వాన్ని పూర్తిగా త్యజించాలి. పునరుక్తి అనుకోకు, మళ్ళీ చెప్తున్నాను అంటూ మళ్ళీ చెప్పారనమాట. ఏమని? పరిశుద్ధమైన తత్వజ్ఞానాన్ని ఆశ్రయించి ఫలాసక్తిని పరిహరించిన వాడు మహాత్ముడవుతాడు. అలాంటి మహాత్ముడు ఎన్ని రకాల కర్మలు చేసినా కూడాను అతనికి కర్తృత్వ భావం పట్టదు అంటూ చెప్పారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఆత్మకు వినాశనం లేదు, ఆద్యంతాలు లేవు, ముసలితనం లేదు అని పెద్దలకు తెలుసు. ఆత్మకు ఇలాంటి వికారాలు ఉన్నాయనే భావం ఒక అపార్థం. ఈ అపార్థమే సమస్త దుఃఖాలకు మూలం. నీకు ఇలాంటి అపార్థం లేకుండుగాక. ఆత్మవేత్తలైన ఉత్తములు ఆత్మ నశిస్తుంది అని అనుకోరు. వాళ్ళు పరమాత్మ మీద నేనేననే భావాన్ని పెట్టుకొని ఉన్నవారు కనుక అనాత్మ పదార్థాలను నేను అనే దృష్టితోటి చూడరు. అప్పుడు అర్జునుడు ఓ ప్రశ్న వేశారు. మరి ఆ ప్రశ్న ఏంటి, దానికి సమాధానంగా ఆయన ఏం చెప్తున్నారు అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాములు వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు ఆ ప్రశ్నను విని దానికి సమాధానాన్ని విందాం. అంతవరకు సెలవు.